Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python problem వచ్చేసి set.add off. So problem statement చూద్దాం. If we want to add a single element to an existing set, we can use the add off operation. ఇక్కడ చెప్పారు మనం ఒక సెట్ లో ఒక సింగిల్ ఎలిమెంట్ యాడ్ చేయాలంటేనేమో యాడ్ ఆఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. అదే మన లిస్ట్ లో మనం చూసినట్టయితే అపెండ్ అనే ఆపరేషన్ ద్వారా సింగిల్ ఎలిమెంట్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాం. అట్లాగా మనకి డేటా టైప్స్ ఉన్నాయి కదా, సెట్, లిస్ట్, టపుల్ అండ్ డిక్షనరీ. వీటికి ఒక్కొక్క డేటా టైప్కి ఒక్కో ప్రాపర్టీ ఉండిద్ది. సో ఇక్కడ ఈ రిక్వైర్మెంట్లో మనం చూస్తే సెట్స్ గురించి కాబట్టి సెట్స్లో ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలంటే సెట్లో యాడ్ ఆఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇట్ యాడ్స్ ద ఎలిమెంట్ టు ద సెట్ అండ్ రిటర్న్స్ నన్. మనకి యాడ్ చేసుకొని రిటర్న్స్ నన్. ఇది చూద్దాం ఎందుకు ఇలా వస్తుందో. ఇక్కడ మనకి ఫార్మాట్ ఏంటంటే రిక్వైర్మెంట్ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు కంట్రీ స్టాంప్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. కంట్రీ స్టాంప్స్ కలెక్ట్ చేసుకుంటుంటే కంట్రీ స్టాంప్ షీ డిసైడెడ్ టు కౌంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ కంట్రీ స్టాంప్. ఇట్లాగే రూపల్ అనే ఆమె స్టాంప్స్ కంట్రీ స్టాంప్స్ అనేది కలెక్ట్ చేసుకుంటా ఉంటుంది. ఆమె ఒక కంట్రీ ఒక్కోసారి 2, 3 అట్లా కూడా కలెక్ట్ చేసుకుంటుంది. ఆమె డిస్టింక్ట్ నెంబర్ ఆఫ్ కంట్రీ స్టాంప్స్ అనేవి లెక్క పెడదాం అనుకుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ శాంపిల్ ఇన్పుట్ చూసినట్టయితే ఆమె దగ్గర మొత్తం 7 స్టాంప్స్ ఉన్నాయి. ఒకటి యూకే, చైనా, యుఎస్ఏ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, మళ్ళీ అగైన్ యూకే, ఫ్రాన్స్ అలా ఉన్నాయి. సో ఇక్కడ యూకే, ఫ్రాన్స్ 2 టైమ్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఏంది, డిస్టింక్ట్ అంటే ఓన్లీ అది ఒకటే 2 టైమ్స్ ఉండకూడదు. సో ఇక్కడ 5 కౌంట్ వచ్చింది. సో మనం కోడ్ రాసుకుందాం ఎట్లాగా అని. ఫస్ట్ ఇది రీడ్ చేద్దాం. n ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్. ఫస్ట్ ఇది రీడ్ చేసా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫర్ ఇవన్నీ రీడ్ చేయాలంటే ఫర్ లూప్ యూజ్ చేసుకోవాలిగా. ఫర్ I in range ఆఫ్ ఎన్ని ఉంటే ఎన్ని ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని వేస్తాం కాబట్టి ఇక్కడ n అనేది రేంజ్ లో పెట్టుకుంటాం, క్యాపిటల్ N. సో ప్రీవియస్ గా చాలా ప్రాబ్లమ్స్ లో డిస్కస్ చేసినట్టే ఫర్ లూప్ అనేది మన రిక్వైర్మెంట్ ప్రకారం రాసుకుంటాం. ఇక్కడ గుర్తుంచుకోండి ఒకటి, మనం సెట్ లోకి ఈ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక సెట్ అనేది మనం ముందే ప్రీ డిఫైన్ చేసుకుందాం. కంట్రీ అనేది సెట్ నేమ్ ఇచ్చుకుందాం వేరియబుల్ కి. కంట్రీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఇట్లా డిక్లేర్ చేస్తాం. సెట్ అనే ఫంక్షన్ ఇట్లా సెట్ అనే డేటా టైప్ ఇట్లా డిక్లేర్ చేస్తాం. అదే మనం ప్రీవియస్ గా లిస్ట్ ఎట్లా డిఫైన్ చేసాం, సో లిస్ట్ నేమ్ m అనుకున్నాం అనుకో, ఈక్వల్ టు జస్ట్ ఇట్లా డిక్లేర్ చేస్తాం. సెట్ అనేది ఇట్లా డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు మనం కోడ్ లోకి వెళ్తే ఇక్కడ ఏమిస్తామంటే కంట్రీ డాట్ యాడ్ ఆఫ్. కంట్రీ అనేది సెట్ కదా, ఈ సెట్ లో మనం ఏం యాడ్ చేస్తున్నాం, ఇన్పుట్ అంటే ఈ స్టాంప్స్ ఏమున్నాయో అవన్నీ ఇన్పుట్ ఇక్కడే రీడ్ చేస్తున్నాం. ఇన్పుట్ ఆఫ్ ఇట్లాగా ఇన్పుట్ అనేది సెట్ లోకి ఇచ్చినాం. అంటే ఫస్ట్ యూకే ఇచ్చాం, తర్వాత లూప్ ఫస్ట్ ఇటరేషన్ లో యూకే ఇచ్చాం, లూప్ మళ్ళీ కంటిన్యూ అయింది, అంటే ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ ఇటరేషన్ లో చైనా ఇచ్చాం, ఆ నెక్స్ట్ ఇటరేషన్ లో యుఎస్ఏ ఇచ్చాం. అట్లా ఇస్తా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇక్కడికి రాంగ్లో యూకే ఇచ్చాం. యూకే ఇచ్చినప్పుడు డూప్లికేట్ ఉంటే సెట్ అనేది మనకి అలౌ చేయదు కదా, సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ని అలౌ చేయదు కాబట్టి ఇక్కడ యూకే అనేది మనం ఇచ్చినా కానీ నన్ను ఇచ్చిద్ది ఇక్కడ. సో దాని మీనింగ్ అది. తర్వాత మనం ఫైనల్ గా మనం ఏం ప్రింట్ చేయాలి, యూనిక్ ప్రింట్ చేయాలి. ఇంతవరకు మనం కోడ్ రాసుకున్నాం. మనకి ఇక్కడ దీని కౌంట్, ఇక్కడ యూనిక్ కంట్రీస్ కౌంటే మన రిక్వైర్డ్ అవుట్పుట్. సో ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కంట్రీ. సో ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దాం కోడ్. country is not defined.
ఇక్కడ నేమ్ రాంగ్ రాసుకుంటా. ఇక్కడ కౌంటీ అని ఇచ్చా, ఇక్కడ కంట్రీ అని ఇద్దాం. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ రన్ చేద్దాం. కేస్ సెన్సిటివ్ కాబట్టి అట్లా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే కోడ్ అనేది రన్ అయింది. ఈ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఫర్ లూప్ ఒకటి రాసుకొని ఇక్కడ ముందే ఒక సెట్ అనేది డిఫైన్ చేసుకొని ఆ సెట్లోకి ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేసుకుంటా ఉంటే మనం నెక్స్ట్ యాడ్ చేయబోయే ఎలిమెంట్ ఆల్రెడీ ఉంటే ఆ ఎలిమెంట్ని తీసుకోదు. సో దీన్ని బట్టి మనం డిస్టింక్ట్ నెంబర్ ఆఫ్ కంట్రీ స్టాంప్స్ ఎన్ని ఉన్నాయి ఈజీగా కనిపెట్టాం. సబ్మిట్ చేద్దాం కోడ్. సో ఈ విధంగా సెట్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. డూప్లికేట్స్ అలౌ చేయదు. అండ్ అదే విధంగా అన్ఆర్డర్డ్ అట్లాగా ప్రాపర్టీస్ కూడా మనం ఏదన్నా ప్రోగ్రామ్ చేసే ముందు అసలు మనం ఏం అప్లై చేస్తున్నాం, ఏ కాన్సెప్ట్ చేస్తున్నాం, దానికి ప్రాపర్టీస్ కూడా చూసుకుంటే చాలా బెటర్. ఇక్కడ అన్ని టెస్ట్ కేసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అయినాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.